ఏఆర్ఎం టొవినో థామస్ మూవీ కదా అని థియేటర్కి వెళ్తే ఆ థియేటర్ వాడు బాబు నీ ఒక్కడి కోసం షో వేయడం కుదరదు అన్నాడు. ఎందుకంటే ఆడియన్స్ లెక్క షో క్యాన్సిల్ చేశారు. అందుకే రివ్యూ లేట్ అయింది. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఓకే పర్లేదు, కానీ తెలుగు ఆడియన్స్ ని మెప్పించే స్టఫ్ అయితే లేదు. జస్ట్ యావరేజ్ ఉంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాటిక్ సినిమా. కథగా చూసుకుంటే ఇది అంత గొప్ప కథ అయితే కాదు. అందువల్ల డైరెక్టర్ తెలివిగా ఆలోచించి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే యూజ్ చేసి ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా కథ ఏంటంటే అజియన్ తాత ఒక దొంగ అవడం వలన అజియన్ ని కూడా ఒక దొంగలా చూస్తారు. ఊరిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు అజియన్ దగ్గరికి వస్తారు. ఒక రోజు ఆ ఊరిలో అమ్మవారి విగ్రహం దొంగతనం జరుగుతుంది. అది అజియన్ మీదకి వస్తుంది. అప్పుడు అజియన్ ఏం చేశాడు, అసలు ఆ దొంగ ఎవరు అనేది మూవీలో చూడాలి. మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఇంటర్వెల్ కు ముందు ఒక 20 మినిట్స్ నుంచి చాలా బాగుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం బానే ఉంటుంది. మళ్ళీ స్లో నరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలానే ఉంటుంది. కొంచెం హై ఇస్తారు, తర్వాత స్లో చేస్తారు. ఇంకా క్లైమాక్స్ అయితే పర్లేదు, బానే ఉంది. ఒక మంచి నోట్ తోనే ఎండ్ చేశారు. ఇంకా టొవినో థామస్ 3 గెటప్స్ లో అదరగొట్టేశారు. మెయిన్ గా మనియన్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. నేను ఈ మూవీని చూడడానికి కారణం టొవినో థామస్. ఎందుకంటే తన మూవీస్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే చెయ్యవు. నన్నైతే ఈ మూవీ డిసప్పాయింట్ చేయలేదు. కాకపోతే చాలా స్లో నరేషన్ ఉండటం వల్ల అక్కడక్కడ బోర్ కొట్టింది. అందుకే యావరేజ్ అని చెప్తున్నా. ఇది మలయాళం వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దిబునీన్ అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ జితిన్ లాలు ఈ మూవీని మలయాళం ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీయడం వల్ల ఈ మూవీ అందరికీ కనెక్ట్ కావడం కష్టమే. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే స్లో నరేషన్ మలయాళం మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చుతుంది, కానీ తెలుగు ఆడియన్స్ కి అయితే కష్టమే.